మనకు తెలిసిన మునగాకులో ఔషధాలు ఎక్కువ ఉంటాయని మనందరికీ బాగా తెలుసు. మునగాకును వారానికి 2 సార్లు ఆహారంలో చేర్చుకోవటం ద్వారా ఆరోగ్యానికి ఎంతో మేలు చేకూరుతుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. మునగాకు రసం రక్తపోటును నియంత్రిస్తుంది. అంతేకాక మానసిక ఒత్తిడిని కూడా నయం చేస్తుంది. వారానికి 2 సార్లు మునగాకును ఆహారంలో చేర్చుకుంటే మనం డాక్టర్ వద్దకు వెళ్లాల్సిన పనే ఉండదట. మధుమేహ వ్యాధిగ్రస్తులకు మునగాకు దివ్య ఔషధంగా మనం చెప్పొచ్చు. శరీరానికి కావలసిన 20 అమినో యాసిడ్స్ ఈ మునగాకులో 18 వరకు ఉన్నాయి. విటమిన్ ఏ, సిలతో పాటు పొటాషియం కూడా ఇందులో పుష్కలంగా ఉంది. పిడికెడు మునగాకును 1 టీ స్పూన్ నేతిలో వేయించి మిరియాలు, జీలకర్ర పొడి చేర్చి రోజు ఉదయం వేడివేడిగా ఉన్న అన్నంలో కలిపి తీసుకుంటే హిమోగ్లోబిన్ శాతం పలు రెట్లు పెరుగుతుంది. సంతానలేమికి కూడా మునగాకు దివ్య ఔషధంగా పనిచేస్తుంది. నరాలకు బలాన్నిస్తుంది. పెరుగులో ఉన్న పీచు, ఆరెంజ్లో ఉన్న పోషకాల కంటే 7 ఈ మునగాకులో పుష్కలంగా ఉన్నాయని ఆయుర్వేద నిపుణులు అంటున్నారు. ఇతర ఆకుకూరల్లో ఎండిపోతే గనక పోషకాలు మాయమవుతాయి. కానీ మునగాకు ఎండినా కూడా అందులో ఉన్న పోషకాలు మాత్రం పదిలంగానే ఉంటాయని వారు చెబుతున్నారు. ఆరోగ్య సూత్ర అనే ఛానల్ ద్వారా మీకున్న సమస్యలు గాని, మీకున్న అనేక రకమైన అపోహలు గాని తొలగించుకోవాలి అనుకుంటే సింపుల్ గా మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా ఛానల్ పేరు తెలుసుగా, ఆరోగ్య సూత్ర.